హాయ్ హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పకూడదు. యాక్చువల్ గా పండగల సీజన్ వచ్చేటప్పటికి అందరూ ఏంటంటే బట్టల కోసము బండ్ల కోసం చూస్తారు. కానీ ఒక ప్రత్యేకమైన వర్గం ఉంటది అనమాట. అదేంటంటే ఫోన్స్. అంటే ఎవరి బడ్జెట్ లో వాళ్ళు కొనుక్కుంటారు. కానీ ఒక వర్గం అని ఎందుకు చెప్పానంటే యాపిల్ ఫోన్ మాత్రం ఒక ఫ్యామిలీ అనమాట. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఒక సునామీ సృష్టించాలి, చేతిలో ఉన్న మొబైల్ తో అట్రాక్ట్ చేయాలి అని ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. సో వీళ్ళు ఎప్పుడెప్పుడు ఏం చేస్తారంటే బట్టల మీద కన్నా బండ్ల మీద కన్నా కూడా, అంటే చెప్పా కదా ఆబ్వియస్లీ ఐఫోన్ యూజర్స్ ఎలా ఉంటారంటే క్రేజీ పీపుల్ అనమాట. ఎప్పుడు ఫోన్ వస్తుందా అంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు. సో అలాంటిది రీసెంట్ గా వచ్చిన ఒక న్యూస్ అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ ఇన్గ్రో అనే ఒక సంస్థ ద్వారా మనకి కొత్త ఐఫోన్ 16 అనేది రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు అందరూ. సో దాంట్లో ఏం చేశారంటే తెలివిగా ఈసారి కాస్ట్ కూడా 79,000. ఇంతకు ముందు లక్షలు పెట్టి ఫోన్ కొనేసి అంటే నెక్స్ట్ వచ్చేది ఎంత ఉంటది, ఎంత కాస్ట్ ఉంటది అనే ఒక భయంతో ఉన్న జనాలకు కూడా ఒక హ్యాపీ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రెజెంట్ మనకి 80,000 అంటే 79,600 అట్లా రేంజ్ లో రిలీజ్ చేయడానికి రెడీ అయింది. ప్లస్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఈసారి చాలా టెక్నికల్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఐఫోన్ యూజర్స్ వాడేవాళ్ళనే కాకుండా అది చూసి మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది అని అనుకునే ఆ టైప్ ఆఫ్ పీపుల్ కూడా అట్రాక్ట్ చేయడానికి చాలా టెక్నికల్ గా ప్లాన్ చేశారంటే బేసికల్ గా మనం ఐఫోన్ కొనాలంటే బయట షాప్స్ లోకి వెళ్ళి అడిగేయమంటే వాళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కాస్ట్ చెప్తారు. ప్లస్ ఎట్లుంటదంటే మనకి ఈజీగా జరిగిపోయేది ఏంటంటే సోషల్ మీడియా, ఐ మీన్ ఈ ప్లాట్ఫామ్స్ అంటే ఇది మన ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఇమీడియట్ చేతిలో ఉండేది కాబట్టి ఐఫోన్ 16 అని కొడితే కాస్ట్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడి నుంచి నరుక్కుంటూ వచ్చింది అనమాట. అంటే మనకి ప్రెజెంట్ 16 రిలీజ్ చేసే ముందు దానికన్నా ముందున్న మోడల్స్ అంటే 14, 15 ఏవైతే ఉన్నాయో వాటి బేస్ మోడల్స్ కాస్ట్ తగ్గించి, అంటే ఏమవుతారు అంటే 14, 15 ఓకే అట్లీస్ట్ ఏదో ఒక ఫోన్ చేతిలో ఉంటుంది. సో ఇట్లానే ప్రెజెంట్ 15 వాడేవాళ్ళని కూడా అంత డిఫరెన్స్ ఎక్కువ లేకుండా ఏం చేశారంటే 80,000 కి డ్రాగ్ చేశారు. అయితే దాన్ని ఎలా ఏంటి ఎంత కాస్ట్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రెజెంట్ 16 మనకు వచ్చే మోడల్ అయితే ఇప్పుడు 79,000 సంథింగ్, అరౌండ్ 80,000 అనుకోండి. ఎందుకంటే ఇంతకుముందు లక్షలు పోసుకున్న వాళ్ళు కూడా 80,000 అంటే పెద్ద విషయం కాదు. 14, 15 సరే, మరి ఇప్పుడు 14, 15 వాడేవాళ్ళు ఇప్పుడు 16 రావాలంటే ఏం చేయాలి? 14, 15 ని ఎవరికొకరికి ఇచ్చేయాలి, లేదంటే ఎక్కడైనా సెకండ్స్ లో ఇచ్చేసి దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ఫోన్. కానీ ఫోన్ మాత్రం చాలా క్రేజీ కోసం ఎప్పుడైనా ఎంతైనా పెట్టుకునేదానికి రెడీగా ఉంటారు. సో ఇట్లాంటప్పుడు కొన్ని ఆఫర్స్ రిలీజ్ చేసింది. సో ఏంటి ఆఫర్స్ అంటే 14, 15 బేస్ మోడల్స్ ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్స్ లో కాస్ట్ తగ్గించి ఎక్స్చేంజ్ లో దాదాపుగా 40,000 మీకు రిటర్న్ వస్తాయి. అంటే మనకు ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక 25-30,000 లో కొత్త మొబైల్ వచ్చేస్తుంది. ప్లస్ ఇంకా ఏం చేశాడంటే కొన్ని స్పెసిఫిక్ బ్యాంక్స్ అంటే కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్ నుంచి అయితే ఇంకా 1,000 రూపీస్ ఎక్స్ట్రా అంటే ఇంకొక 1,000 రూపాయలు అడిషనల్ గా కూడా మనకు తగ్గుతుంది. అట్లాగే 14 కూడా అలాగే చేశారు. 14 ఏం చేశారంటే ఏకంగా 38,000, 35 నుంచి 38,000 దగ్గరలో కూడా అది కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ అంటే పండగలు అవ్వచ్చు, లేకపోతే అది మార్కెట్ స్ట్రాటజీ అవ్వచ్చు, ఏదైతే ఏమైంది కానీ యాపిల్ యూజర్ ని మాత్రం లూజ్ చేసుకునే అవకాశమే లేకుండా చాలా తెలివిగా ప్లాన్ చేసి టెక్నికల్ గా రిలీజింగ్ కానీ, ఉన్న మోడల్స్ కాస్ట్ తగ్గించడం కానీ, ఆఫర్స్ కానీ, స్పెసిఫిక్ బ్యాంక్స్ దగ్గర నుంచి డిస్కౌంట్ కానీ అన్ని చాలా బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్ చేసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ ఒక మాటలో చెప్పాలంటే ఐఫోన్ అనేది క్రేజీ అనే కన్నా కూడా, బికాస్ మనందరం యాపిల్ ఫోన్ యూజ్ చేస్తాం, అది చేతిలో ఉంటే గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్నా కూడా ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. కానీ ఐఫోన్ ఉంటే మాత్రం అసలు అది హీరో రేంజ్ ఫీల్ అవుతారు. ఎందుకంటే బికాస్ ఆ ఫోన్ అట్లాంటి మార్కెట్ ని క్రియేట్ చేయగలిగింది కాబట్టి. సో పండుగలు అయ్యేలోపు అందరూ కూడా చక్కగా ప్లాన్ చేసుకొని ఈ ఆఫర్స్ ఏవైతే బ్యాంక్ రిలీజ్ చేసిన స్పెసిఫిక్ బ్యాంక్స్ నుంచి మీరు అప్లై చేసుకొని మంచి మొబైల్స్, యాపిల్ అంటే తెలిసిందే కదా, బికాస్ టెక్నాలజీలో కానీ, ప్రైవసీలో కానీ, క్రేజ్ కానీ, లుక్ కానీ మొత్తం వైఫై ఉంటుంది. సో లెట్స్ క్యాచ్ అవర్ ఐఫోన్ మొబైల్స్. థ్యాంక్ యూ.